హలో పిల్లలు, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఏపీ ఫిజిక్స్ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ ఫిజిక్స్ టీచర్, నా పేరు మొహమ్మద్ బిలాల్. ఈ రోజు క్లాస్ స్టార్ట్ చేద్దామా? అయితే ఈ రోజు ఒక ల్యాబ్ యాక్టివిటీ ఉంది. దాని తర్వాత మళ్ళీ ఇంకొక టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ముందుగా ఈరోజు మనం స్టార్ట్ చేయబోయే ల్యాబ్ యాక్టివిటీ డిటర్మినేషన్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఏ సాలిడ్. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ సాలిడ్ ఎలా కనుక్కుంటాం, దాని యొక్క ప్రొసీజర్ ఏమనేది ఈ రోజు మనం నేర్చుకుంటాం. అదేవిధంగా ఈ లెక్చర్ కి సంబంధించిన ఎక్స్పెరిమెంటల్ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్ లో మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు దాన్ని ఓపెన్ చేసి ఎక్స్పెరిమెంటల్ గా ఎలా కనుక్కుంటాం అనేది వీడియో చూడొచ్చు. లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్. డిటర్మినేషన్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ సాలిడ్. ఈ ఎక్స్పెరిమెంట్ చేయాలంటే మనకి కొన్ని మెటీరియల్స్ కావాలి. అంతకన్నా ముందు హియర్ వాట్ ఈస్ అవర్ ఎయిమ్ హియర్? టు ఫైండ్ ది స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఏ సాలిడ్. హియర్ ఐఎమ్ టేకింగ్ lead shards. To find the specific heat of lead shards. Here my aim is to find the specific heat of lead shards. To do this activity, we need some materials required to do this activity. Materials required. The first one is calorimeter. Calorimeter అంటే ఏమి? స్క్రీన్ పైన మీరు చూస్తూ ఉంటారు. క్యాలరీమీటర్, కాపర్ క్యాలరీమీటర్ ఎలా ఉంటుంది? స్టిరర్ అండ్ వుడెన్ బాక్స్. క్యాలరీమీటర్ అనేది ఒక డివైస్. ఇట్ ఈస్ యూజ్డ్ టు మెజర్ ది heat flow of the substance in a chemical or physical chain. This process is called calorimetry. ఇది ఒక డివైస్, స్క్రీన్ పైన మీరు చూస్తూ ఉంటారు. దీంట్లో మనం ఏదైనా ఒక సబ్స్టెన్స్ యొక్క హీట్ ని ఎగ్జాక్ట్ గా మెజర్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ స్టిరర్, వుడెన్ బాక్స్. థర్మోమీటర్. తర్వాత ఇంకేం కావాలంటే వాటర్ బాత్. స్క్రీన్ పైన మీరు చూడొచ్చు వాటర్ బాత్ ని. లెడ్ షార్ట్స్. క్యాలరీమీటర్, స్టిరర్, వుడెన్ బాక్స్, థర్మోమీటర్, వాటర్ బాత్, లెడ్ షార్ట్స్, వెయింగ్ బ్యాలెన్స్, డిజిటల్ weighing balance. These are the materials required. ఈ వాటర్ బాత్ అనేది ఒక కంటైనర్, ఏదైనా స్టీల్ కావచ్చు, లేకపోతే కాపర్ కావచ్చు, ఏదైనా కావచ్చు మెటల్ ది. దాంట్లో వాటర్ వేసుకొని ఈ లెడ్ షార్ట్స్ ని తీసుకొని దాంట్లో వేసి హీట్ చేస్తాం. నెక్స్ట్ ప్రొసీజర్. First of all, we have to find out the mass of the calorimeter along with the stirrer. Measure the mass of calorimeter along with the stirrer. Let its mass be m1 grams. క్యాలరీమీటర్, స్టిరర్ తో పాటు ఏం చేసుకోవాలి? వెయిట్ చేసుకోవాలి. వెయిట్ చేసుకున్న తర్వాత ఆ యొక్క మాస్ ని ఏమనుకోవాలి? m1 గ్రామ్ అనుకోవాలి. అర్థమైందా? నెక్స్ట్
fill one third volume of water into calorimeter and its mass be m2 grams and its mass be m2 grams. Now I want the mass of the water, then how can I get the mass of the water? So therefore mass of water is equal to m2 minus m1 grams. If I subtract the mass of the calorimeter, then I get the mass of the water. తర్వాత ఏం చేయాలంటే ముక్కాలు భాగము క్యాలరీమీటర్ లో వాటర్ తో ఫిల్ చేయాలి. తర్వాత దాని యొక్క మాస్ ఏమనుకోవాలి, m2 అనుకోవాలి. సో ఇక్కడ నాకు వాటర్ యొక్క మాస్ కావాలంటే క్యాలరీమీటర్ మాస్ ని సబ్ట్రాక్ట్ చేస్తే నాకు కేవలము వాటర్ యొక్క మాస్ అనేది వచ్చేస్తుంది. అర్థమైందా? ఇక్కడ దాకా నోట్ చేసుకోండి. తర్వాత ఏం చేయాలంటే ఈ క్యాలరీమీటర్ అండ్ వాటర్ యొక్క ఇనిషియల్ టెంపరేచర్ ని మెజర్ చేయాలి. measure the temperature of water with the help of thermometer so at room temperature and it is taken as T1 degree centigrade. ఇక్కడ మనము థర్మోమీటర్ సహాయంతో వాటర్ యొక్క టెంపరేచర్ ని కనుక్కుంటున్నాం అండ్ దాన్ని T1 డిగ్రీ సెల్సియస్ అనుకుంటున్నాం. ఇక్కడ క్యాలరీమీటర్ టెంపరేచర్ కూడా ఏమంటే T1 డిగ్రీ సెంటిగ్రేడ్. ఇక్కడ దాకా అర్థమైందా? తర్వాత ఏం చేయాలంటే సో హీట్ ది lead shards in water bath up to 100 degree C. Let this temperature be T2 degree centigrade. ఈ లెడ్ షార్ట్స్ ని వాటర్ బాత్ లో వేసుకొని హీట్ చేయాలి 100 డిగ్రీ సెల్సియస్ వరకు. ఈ టెంపరేచర్ ఏమనుకుంటామంటే T2 డిగ్రీ సెంటిగ్రేడ్ అనుకుంటాం. నెక్స్ట్ ఏం చేయాలంటే క్విక్లీ ట్రాన్స్ఫర్ ది హాట్ లెడ్ షార్ట్ విత్ మినిమం లాస్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఇంటూ ది క్యాలరీమీటర్. తక్కువ హీట్ లాస్ అయ్యే విధంగా వెంటనే ఏం చేయాలంటే ఆ హాట్ లెడ్ షార్ట్స్ ని క్యాలరీమీటర్ లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. Quickly transfer the hot lead shards into the calorimeter with minimum loss of heat. So you will observe that the mixture is settles to at a certain temperature. Let this temperature be T3 degree Celsius. The mixture is settles to a certain temperature. Let this temperature be T3 degree Celsius. సో ఇక్కడ హాటర్ బాడీ ఎవరంటే లెడ్ షార్ట్స్ T2 డిగ్రీ సెల్సియస్, కోల్డర్ బాడీ ఎవరంటే ఇనిషియల్ టెంపరేచర్ ఏదైతే అనుకున్నాం వాటర్ యొక్క టెంపరేచర్ T1
అండ్ మిక్స్చర్ యొక్క టెంపరేచర్ ఏమంటే T3 డిగ్రీ సెంటీగ్రేడ్. ఇక్కడ దాకా అర్థమైందా? తర్వాత ఏం చేయాలంటే ఈ మిక్స్చర్ కూల్ అయిన తర్వాత మళ్ళీ దాని యొక్క మాస్ ని కనుక్కోవాలి. దాన్ని M3 గ్రామ్స్ అనుకోవాలి. ది మాస్ ఆఫ్ ది క్యాలరీమీటర్, ది మాస్ ఆఫ్ క్యాలరీమీటర్ along with its contents be M3 grams. M3 గ్రామ్స్. ఇప్పుడు నాకు మాస్ యొక్క లెడ్ మాత్రమే కావాలంటే ఏం చేయాలంటే వాటర్ యొక్క మాస్ ని సపరేట్ చేస్తే నాకు లెడ్ యొక్క మాస్ అనేది వచ్చేస్తుంది. దేర్ఫోర్ మాస్ ఆఫ్ lead is equal to M3 minus M2 grams. సో ఇప్పుడు ఇనిషియల్ టెంపరేచర్ వచ్చేసింది, హార్టర్ బాడీ యొక్క టెంపరేచర్ వచ్చేసింది, మిక్స్చర్ యొక్క టెంపరేచర్స్ వచ్చేసింది, మాస్ ఆఫ్ ది క్యాలరీమీటర్, మాస్ ఆఫ్ ది వాటర్, మాస్ ఆఫ్ ది లెడ్ వచ్చేసింది. తర్వాత ఏం చేయాలంటే మనం స్పెసిఫిక్ హీట్స్ ని అనుకోవాలి. లెట్ పాస్ చేసి నోట్ చేసుకోండి. Let the specific heats of calorimeter, water and lead be SC, SW and SL. సో లెడ్ యొక్క స్పెసిఫిక్ హీట్ ఏమనుకుంటున్నాను? SL అనుకుంటున్నాను. నెక్స్ట్ తర్వాత ఏం చేస్తామంటే అకార్డింగ్ టు ది ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్స్చర్ నెట్ హీట్ లాస్ ఇస్ ఈక్వల్ టు నెట్ హీట్ గెయిన్. ఇక్కడ హాట్ బాడీ ఎవరు అంటే లెడ్ షార్ట్స్. ఈ లెడ్ షార్ట్స్ హీట్ చేసుకున్న ఈ మొత్తం హీట్ ఎనర్జీని ఎవరు అబ్జర్వ్ చేసుకుంటారంటే కోల్ బాడీ. ఆ కోల్ బాడీస్ ఎవరు? వాటర్ అండ్ క్యాలరీమీటర్. సో దేర్ఫోర్ according to the principle of method of mixture, net heat lost by lead shards is equal to net heat gained by water, calorimeter and water. Calorimeter and water. Now formula substitute చేద్దాం. Q is equal to ms delta T and the required equation ని రాబడతాం. పాస్ చేసి నోట్ చేసుకోండి. ఇక్కడ కోల్డ్ బాడీ టెంపరేచర్ T1 అంతేనా? హాటర్ బాడీ టెంపరేచర్ T2, మిక్స్చర్ యొక్క టెంపరేచర్ T3 అనుకున్నాం. ఓకేనా? కూర్చోండి. ఫస్ట్ ఏమి? నెట్ హీట్ లాస్ బై లెడ్ షార్ట్స్. లెడ్ షార్ట్స్ ఫార్ములా ఏమి? Q is equal to ms delta T. సో M అంటే ఎవరు? ఇక్కడ ఇప్పుడు లెడ్ కి రాస్తున్నాం మనం. M అంటే ఏమి? మాస్. సో మాస్ M3 మైనస్ M2. S అంటే స్పెసిఫిక్ హీట్. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ లెడ్ ని ఏమనుకున్నాం? SL డెల్టా T చేంజ్ ఇన్ టెంపరేచర్. ఇప్పుడు లెడ్ అనేది ఏం శాంపుల్? హాటర్ బాడీ కదా. సో హాటర్ బాడీ మిక్స్చర్ కి డిఫరెన్స్ ఏమి? ఎట్లా రాసుకోవాలి? మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాము. డిఫరెన్స్ అనేది పాజిటివ్ వాల్యూ రావాలి. మిక్స్చర్ కన్నా హాటర్ బాడీ యొక్క టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది, మిక్స్చర్ యొక్క టెంపరేచర్ తక్కువగా ఉంటుంది. అండ్ కోల్డ్ బాడీ కన్నా మిక్స్చర్ యొక్క టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు డిఫరెన్స్ ఎట్లా రాస్తాం? T2 మైనస్ T3. అర్థమైందా? T2 మైనస్ T3 చేంజ్ ఇన్ టెంపరేచర్. నెక్స్ట్ which is equal to net heat gained by calorimeter and water. Calorimeter formula ఏమి? సేమ్ ఇదే. Q is equal to ms delta T.
అండ్ మాస్ అంటే ఏమి ఇక్కడ క్యాలరీమీటర్ యొక్క మాస్ ఏమనుకున్నాం m1. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ క్యాలరీమీటర్ ఏమనుకున్నాం SC. చేంజింగ్ టెంపరేచర్ క్యాలరీమీటర్ యొక్క టెంపరేచర్ కూడా ఏమి T1 అండ్ మిక్స్చర్ యొక్క టెంపరేచర్ T3. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ రాయాలి. T3 మైనస్ T1 వస్తుంది. ఎందుకంటే మిక్స్చర్ యొక్క టెంపరేచర్ కోల్డర్ బాడీ కన్నా ఎక్కువగా ఉంటుంది. ప్లస్ స్పెసిఫిక్ హీట్ అబ్జర్వ్ బై వాటర్. వాటర్ యొక్క మాస్ ఎంత m2 మైనస్ m1. స్పెసిఫిక్ హీట్ SW. చేంజ్ ఇన్ టెంపరేచర్ సేమ్. వాటర్ యొక్క టెంపరేచర్ కూడా ఏమనుకున్నాం T1 అనుకున్నాం. సో మిక్స్చర్ యొక్క టెంపరేచర్ T3. డిఫరెన్స్ ఏమవుతుంది T3 మైనస్ T1. ఇప్పుడు ఇక్కడ ఏం కామన్ ఉంది చూడండి. m3 మైనస్ m2 SL T2 మైనస్ T3 ఈజ్ ఈక్వల్ టు T3 మైనస్ T1. T3 మైనస్ T1 కామన్ ఉందా? సో ఏం రాసుకోవచ్చు ఇక్కడ రాసుకుంటున్నాను m1 SC ప్లస్ m2 మైనస్ m1 SW హోల్ బ్రాకెట్ ఇంటూ T3 మైనస్ T1 రాసుకోవచ్చా ఎట్లా? ఇప్పుడు నాకేం కావాలి ఈ SL కావాలి. ఈ SL కావాలంటే ఈ మల్టిప్లికేషన్ ఉన్న m3 మైనస్ m2 T2 మైనస్ T3 ని ఏం చేయాలి ఆ పక్కన ట్రాన్స్ఫర్ చేసేయండి. మీకు రిక్వైర్డ్ ఈక్వేషన్ అనేది వచ్చేస్తుంది. దేర్ఫోర్ SL ఈజ్ ఈక్వల్ టు m1 SC ప్లస్ m2 మైనస్ m1 SW into T3 minus T1 by M3 minus M2 into T2 minus T3. So which is the required formula to find the specific heat of lead experimentally? అర్థమైందా? ఈ ఫార్ములా యూజ్ చేసి మనం ఏం కనుక్కోవచ్చు స్పెసిఫిక్ హీట్ ఆఫ్ లెడ్ ని కనుక్కోవచ్చు. ఇదే విధంగా కాపర్ ని కనుక్కోవచ్చు, అల్యూమినియం ని కనుక్కోవచ్చు. సో ఎగ్జామ్ లో ఒకవేళ మీకు ఫైండ్ అవుట్ ది స్పెసిఫిక్ హీట్ ఆఫ్ కాపర్ అడిగాడు అనుకోండి, అక్కడ ఏం మారేస్తారు మొత్తం అట్లా రాస్తారు. ఈ L ప్లేస్ లో Cu పెట్టండి. అల్యూమినియం అడిగితే Al పెట్టండి. సో హోప్ యూ అండర్స్టాండ్ ది టాపిక్. నెక్స్ట్ టాపిక్ చూడండి, లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్. సో లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అంటే ఏమంటే ది అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ టు change 1 gram of liquid completely into gas is called latent heat of vaporization. స్క్రీన్ పైన మీకు డెఫినేషన్ కనిపిస్తూ ఉంటుంది, నోట్ చేసుకోండి. అంటే 1 గ్రామ్ వాటర్ ని కంప్లీట్ గా గ్యాస్ గా మార్చడానికి అవసరమైనటువంటి హీట్ ఎనర్జీని ఏమంటామంటే లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అంటాం. దీన్ని మనం LV తో రిప్రజెంట్ చేస్తాం. LV is equal to Q by M or Q is equal to LVM. యూనిట్స్ చూద్దాం. నెక్స్ట్ చూద్దాం CGS యూనిట్, క్యాలరీ పర్ గ్రామ్. SI యూనిట్ జౌల్ పర్ కేజీ. Latent heat of vaporization of water is 540 calories per gram. అంటే ఒక్కొక్క లిక్విడ్ కి ఒక్కొక్క వాల్యూ ఉంటుంది. వాటర్ యొక్క లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ ఎంత అంటే 540 క్యాలరీస్ పర్ గ్రామ్. 1 గ్రామ్ వాటర్ కంప్లీట్ గా గ్యాస్ గా మారడానికి ఎంత హీట్ ఎనర్జీ అవసరం అవుతుందంటే 540 క్యాలరీస్ హీట్ ఎనర్జీ అవసరం అవుతుంది. నెక్స్ట్ టాపిక్ లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్. ఈ లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అంటే ఏమంటే ది అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు చేంజ్ 1 gram ఆఫ్ సాలిడ్ కంప్లీట్లీ ఇంటూ లిక్విడ్ ఈస్ కాల్డ్ లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్. అంటే 1 గ్రామ్ సాలిడ్ ని కంప్లీట్ గా లిక్విడ్ గా మార్చడానికి అవసరమైనటువంటి హీట్ ఎనర్జీని ఏమంటామంటే లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అంటాం. దీన్ని మనము LF తో రిప్రజెంట్ చేస్తాం. LF is equal to Q by M or Q is equal to LFM. ఈ ఫార్ములా నోట్ చేసుకోండి. తర్వాత యూనిట్స్ కూడా సేమ్. CGS యూనిట్ క్యాలరీ పర్ గ్రామ్ లో మెజర్ చేస్తాం.
SI యూనిట్ జౌల్ పర్ కేజీలో మెజర్ చేస్తాం. సో లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ ఆఫ్ ఐస్ ఈజ్ 80 క్యాలరీస్ పర్ గ్రామ్. ఐస్ యొక్క లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ వాల్యూ ఎంత అంటే 80 క్యాలరీస్ పర్ గ్రామ్. అండ్ సమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి మనం ఇప్పుడు చేయబోతున్నాం. చూడండి. Calculate required heat energy to change 12 gram of ice at minus 10 degrees C into water vapor at 100 degree C. Minus 10 degree centigrade వద్ద 12 గ్రాముల ఐస్ అనేది వాటర్ వేపర్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర మారడానికి ఎంత ఉష్ణం అనేది అవసరం అవుతుందో ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఐస్ అనేది డైరెక్ట్ గా వాటర్ వేపర్ కాదు. సో మధ్యలో కొన్ని స్టేజెస్ మిస్ అయినాయి, అవి ఇప్పుడు చూద్దాం ఏమేమి మిస్ అయినాయో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇక్కడ ఒకసారి minus 10 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద ఐస్ ని హీట్ చేసామనుకోండి, ఏమవుతుందంటే ఈ minus 10 డిగ్రీ సెంటిగ్రేడ్ అనేది పెరుగుతుంది, -9 అవుతుంది, -8 అవుతుంది, -7 అవుతుంది, -6 అవుతుంది. ఎప్పటిదాకా ఈ చేంజెస్ జరుగుతుందంటే 0 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద. సో తర్వాత హీట్ అట్లే కంటిన్యూ చేసామంటే ఈ ఐస్ ఏమవుతుందంటే వాటర్ గా మారుతుంది 0 డిగ్రీ సెంటిగ్రేడ్. ఇక్కడ అనొచ్చు, ఇక్కడ హీట్ ఇచ్చినప్పుడు ఐస్ యొక్క టెంపరేచర్ ఎందుకు మారలేదు అంటే ఇక్కడ ఇచ్చిన హీట్ ఎనర్జీని ఈ వాటర్ మాలిక్యూల్స్, ఐస్ రూపంలో ఉండే వాటర్ మాలిక్యూల్స్ ఆ హీట్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుని వాటర్ గా మార్చుకోవడానికి, వాటర్ గా మారడానికి ఆ హీట్ ఎనర్జీని ఏం చేసుకుంటాయంటే యూజ్ చేసుకుంటాయి. సో ఇంతకు ముందు చెప్పుకున్నాం లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్. సో అదే ఇక్కడ జరిగేది. తర్వాత ఏం జరుగుతుందంటే టెంపరేచర్ పెరుగుతా ఉంటుంది. ఎక్కడ దాకా అంటే 100 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద. ఏమవుతుందంటే ఇక్కడ వాటర్ అనేది బాయిల్స్ అవుతుంది. తర్వాత ఏమవుతుందంటే టెంపరేచర్ ఇంకేం పెరగదు. సో 100 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద స్థిరంగా ఉంటుంది అండ్ ఇక్కడ నుంచి వేపర్ అయిపోతుంది. అంటే ఇక్కడ కొన్ని స్టేజెస్ అనేవి మిస్ అయినాయి. నేను ఇక్కడ ఏమనుకుంటున్నా అంటే దీన్ని స్టేజ్ 1 అనుకుంటాను, దీన్ని స్టేజ్ 2 అనుకుంటాను, దీన్ని స్టేజ్ 3 అనుకుంటాను అండ్ దీన్ని స్టేజ్ 4 అనుకుంటాను. ఇక్కడ -10 నుంచి 0 డిగ్రీ ఐస్ వరకు మారడానికి కావాల్సిన హీట్ ఎనర్జీని Q1 అనుకుంటాను, ఇక్కడ Q2 అనుకుంటాను, ఇక్కడ Q3 అనుకుంటాను, ఇక్కడ Q4 అనుకుంటాను. అండ్ ఫైనల్ గా ఆ 4ని మిస్ చేస్తే నాకు రిక్వైర్డ్ హీట్ ఎనర్జీ ఎంత అనేది వచ్చేస్తుంది. సో చూడండి, ఫస్ట్ స్టేజ్ 1 ఏముంది ఇక్కడ -10 డిగ్రీ C టు 0 డిగ్రీ C ఐస్. ఇప్పుడు చూడండి, ఇక్కడ టెంపరేచర్స్ అనేవి డిఫరెంట్ గా ఉన్నాయి. సో టెంపరేచర్ డిఫరెంట్ గా ఉంటే మీరు ఏమాత్రం ఆలోచించకుండా ఈ ఫార్ములా యూజ్ చేసేయచ్చు. Q1 is equal to ms delta T. సో ఇక్కడ మాస్ ఎంత ఇచ్చాడు 12 గ్రామ్స్. ఎస్ అంటే ఏమి ఇక్కడ స్పెసిఫిక్ హీట్. ఇక్కడ ఏముంది స్పెసిఫిక్ హీట్ ఐస్. ఐస్ యొక్క స్పెసిఫిక్ హీట్ ఎంత 0.5 అండ్ డెల్టా టీ చేంజ్ ఇన్ టెంపరేచర్. ఇప్పుడు చేంజ్ ఇన్ టెంపరేచర్ ఆల్రెడీ చెప్పాను, ఏం రావాలి ప్లస్ రావాలి, మైనస్ రాకూడదు. ఎట్లా రాసుకోవాలి 0 -10. సో Q1 is equal to 12 into 0.5 ఇట్లా రాసుకుంటాను, 1/2 రాసుకోవచ్చా. అండ్ చేంజ్ ఇన్ టెంపరేచర్ 0 -10. -10 -0 రాస్తే -10 వస్తుంది. సో డిఫరెన్స్ ఎప్పుడు పాజిటివ్ వాల్యూ రావాలి. సాల్వ్ చేయండి, చెప్పండి. నెక్స్ట్ Q1 is equal to 12 into 1/2 0 -of plus 0 plus 10 0 plus 10 ఎంత 10. 2 1 ja 2 5 ja. Q1 is equal to 12 into 5 ఎంత 60 calories. 60 calories. అక్కడ క్యాలరీస్ పర్ గ్రామ్ రాశారు. సో హీట్ ని క్యాలరీస్ లో మెజర్ చేస్తాం లేదా జౌల్స్ లో మెజర్ చేస్తాం. నెక్స్ట్ చూడండి, స్టేజ్ 2. స్టేజ్ 2 లో ఏమి జరిగింది 0 డిగ్రీ C ఐస్ అనేది 0 డిగ్రీ C వాటర్ గా మారింది. ఇక్కడ టెంపరేచర్ సేమ్ గా ఉన్నాయి. సేమ్ గా ఉంటే మీకు రెండు ఫార్ములాలు యూజ్ అవుతాయి. అవి ఏమంటే Q is equal to L V M
ఆర్ క్యూ ఇజ్ ఈక్వల్ టు ఎల్ఎఫ్ఎం. ఇప్పుడు చెప్పండి నాకు ఏ ఫార్ములా సెట్ అవుతుంది ఇక్కడ అంటే, సో ఇక్కడ ఐస్ ఉంది కాబట్టి క్యూ ఇజ్ ఈక్వల్ టు ఎల్ఎఫ్ఎం అనేది సెట్ అవుతుంది. సో ఇక్కడ Q2 ఇజ్ ఈక్వల్ టు ఎల్ఎఫ్ఎం. సో Q2 ఇజ్ ఈక్వల్ టు లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ ఆఫ్ ఐస్ ఎంత 80 calories per gram. సో 80 మాస్ ఎంత 12. సో 80 into 12 ఎంత 960 calories. 80 into 12 ఎంత 960 calories. నెక్స్ట్ స్టేజ్ 3 కి పోదాం. నోట్ చేసుకుంటున్నారా? నోట్ చేసు. స్టేజ్ 3 లో ఏం జరిగింది? 0 degrees C వద్ద ఉండే వాటర్ అనేది బాయిల్ అయింది 100 degrees C వద్ద. ఇప్పుడు ఇక్కడ టెంపరేచర్స్ డిఫరెంట్ గా ఉంటే, టెంపరేచర్ డిఫరెంట్ గా ఉంటే ఏ ఫార్ములా యూజ్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది Q is equal to ms delta T. సో Q3 is equal to m అనేది 12, S and ఇక్కడ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్. సో ఇక్కడ వాటర్ యొక్క స్పెసిఫిక్ హీట్ ఎంత 1. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ is 1 calories per gram centigrade. And delta T, change in temperature, 100 minus 0. So Q3 is equal to 12 into 1 into 100 minus 0, 100. That is equal to 1200. అంతేనా? క్యాలరీస్. అర్థమైందా? నెక్స్ట్ S4, స్టేజ్ 4. స్టేజ్ 4 ఇక్కడ ఏం జరుగుతుందంటే 100 degrees C వద్ద బాయిల్ అయిన వాటర్ అనేది ఏమవుతుందంటే ఇంకా వాటర్ వేపర్ గా మారుతుంది. సో నౌ టెంపరేచర్స్ ఆర్ సేమ్. ఇప్పుడు ఏ ఫార్ములా యూజ్ అవుతుంది చెప్పండి? ఎల్ఎఫ్ ఎల్బి నా ఎల్బిఎం. సో లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ ఆఫ్ వాటర్ ఎంతో చెప్పండి? 540 calories per gram. సో Q4 is equal to 540 into 12. ఎంతో చెప్పండి తొందరగా? 540 into 12. 12 0 जा 0, 12 4 जा 48, 12 5 जा 60, 64. So 6480 calories. Therefore, required heat energy Q is equal to Q1 plus Q2 plus Q3 plus Q4. So చెప్పండి Q1 ఎంత 60, Q2 ఎంత 960, Q3 ఎంత 1200, Q4 ఎంత 6480. సో యాడ్ చేసి ఆన్సర్ చెప్పండి తొందరగా. సో 60, 960, 1200, 6480. So 0, 66, 12, 8, 20, 9, 10, 11, 12, 13, 17, 6, 7, 8. So therefore Q is equal to 8700 calories. మైనస్ 10 degree C వద్ద ఉండే ఐస్ అనేది వాటర్ వేపర్ గా మారడానికి ఎంత హీట్ అనేది అవసరం అవుతుందంటే 8700 క్యాలరీస్. సో నోట్ చేసుకోండి తొందరగా. స్క్రీన్ పైన క్వశ్చన్ కనిపిస్తూ ఉంటుంది, నోట్ చేసుకోండి. ఆన్సర్ దీస్. A. How much energy is transferred when 1 gram of boiling water at 100 degrees C condenses to water at 100 degrees C? సో ఇక్కడ మనకు తెలిసినది బాయిలింగ్ పాయింట్ కి రీచ్ అయిన తర్వాత వాటర్ అనేది వేపర్ గా మారిపోతుంది. మళ్ళీ ఆ వేపర్ అయిన వాటర్ ఏంగా మారాలంట? కండెన్స్ అవ్వాలి. కండెన్స్ అంటే ఏమి? ది గ్యాసియస్ ఫేజ్ చేంజెస్ టు లిక్విడ్ ఫేజ్ ఇస్ కాల్డ్ కండెన్సేషన్. ఇవి నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. గ్యాస్ నుంచి లిక్విడ్ గా మారే స్థితిని ఏమంటామంటే కండెన్సేషన్ అంటాం. చూడండి ఏమేమి ఇచ్చాడు ఇక్కడ? మాస్ అనేది 1 గ్రామ్ ఇచ్చాడు అండ్ టెంపరేచర్స్ అనేవి 100 డిగ్రీస్ ఇచ్చాడు. ఇప్పుడు ఏ ఫార్ములా సెట్ అవుతుంది మనకి? Q is equal to MLV.
ఎందుకు MLV తీసుకున్నామంటే ఇక్కడ టెంపరేచర్ సేమ్ గా ఉన్నాయి అండ్ బాయిల్స్ వాటర్ అంటే వేపర్స్ వాటర్. సో వాటర్ అంటే ఏం తీసుకోవాలి మనం, లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ తీసుకోవాలి. సో Q is equal to మాస్ అనేది 1, LV వాల్యూ ఎంత వాటర్ కి 540. సో Q is equal to 540 క్యాలరీస్. నోట్ చేసుకోండి. తర్వాత క్వశ్చన్ చూడండి. హౌ మచ్ ఎనర్జీ ఈస్ ట్రాన్స్ఫర్డ్ when 1 gram of boiling water cools to water at 0 degrees C. సో సేమ్ ఇచ్చాడు. 100 grams ఆఫ్ వాటర్ ఏంగా మారుతా ఉంది, కూల్ అవుతా ఉంది అండ్ 0 degrees C వద్ద. ఇప్పుడు చెప్పండి ఏ ఫార్ములా సెట్ చేసుకుంటాం. Q is equal to ms delta T. ఎందుకంటే టెంపరేచర్ డిఫరెంట్ గా ఉంటే మనం ఏం యూజ్ చేస్తాం, Q is equal to ms delta T. సో Q is equal to m అనేది 1, s అనేది స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఏమి 1 అండ్ డెల్టా T 100 minus 0. That is equal to Q is equal to 1 into 1 into 100 minus 0 100. That is equal to 1 into 1 1 into 100 100 calories. నోట్ చేసుకోండి. అర్థమవుతా ఉందా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. How much energy is released or absorbed when 1 gram of water at 0 degree C freezes to ice at 0 degree C? 0 డిగ్రీ C వద్ద ఉండే వాటర్ అనేది ఏంగా మారుతా ఉంది, ఐస్ వద్ద 0 degrees వద్ద ఐస్ గా మారుతా ఉంది. దీన్ని ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎంత హీట్ ఎనర్జీ అబ్జర్వ్ అవుతుందో రిలీజ్ అవుతుందో కనుక్కోవాలి. ఇక్కడ ఏమి ఇచ్చారు, టెంపరేచర్స్ మాస్ సేమ్ 0 degrees 0 degrees. సో టెంపరేచర్ సేమ్ గా ఉంది. ఇప్పుడు ఏ ఫార్ములా తీసుకుంటాం, Q is equal to mLF. LF ఎందుకు తీసుకున్నాం, ఐస్ కాబట్టి ఇక్కడ Q is equal to m అనేది 1, లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ ఆఫ్ ఐస్ ఎంత 80 క్యాలరీస్. సో Q is equal to 1 into 80 క్యాలరీస్. అర్థమైందా? నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. D. How much heat energy is released or absorbed when 1 gram of steam at 100 degree C turns to ice at 0 degree C? ఏముంది, 100 degree C దగ్గర ఉండే స్టీమ్ అనేది, నీటి ఆవిరి అనేది 0 degree ఐస్ గా మారాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ డైరెక్ట్ గా మనం ఫార్ములా Q is equal to ms delta T పెడితే రాదు. స్టీమ్ అనేది డైరెక్ట్ గా ఐస్ గా మారదు. మధ్యలో ఏమి స్టేజ్ అనేది మిస్ అయింది, అదేమో చూద్దాం. అర్థమైందా? చూడండి, ఇక్కడ మాస్ సేమ్ ఇచ్చారు 1 గ్రామ్. 100 degree C వద్ద ఏముంది, స్టీమ్ ఆవిరి. ఫస్ట్ ఏమవుతుంది, 100 degree C బాయిల్స్ అవుతుంది. తర్వాత ఏమవుతుంది, 0 degree C వాటర్ అవుతుంది. తర్వాత ఏమవుతుంది, 0 degree C ఐస్ అవుతుంది. అంటే ఇక్కడ ఎన్ని స్టేజెస్ ఉన్నాయి, 3 స్టేజెస్ ఉన్నాయి. S1 S2 అండ్ S3. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మారడానికి కావాల్సిన హీట్ ఎనర్జీ ఏమనుకుంటానంటే Q1, దీన్ని Q2, ఇక్కడ నుంచి ఇక్కడికి Q3. సో ఫైనల్ గా Q1 ప్లస్ Q2 ప్లస్ Q3 చేస్తే నాకు రిక్వైర్డ్ హీట్ ఎనర్జీ అబ్జర్వ్ లేకపోతే రిలీజ్ అనేది వచ్చేసింది. చేద్దామా? సో ఆన్సర్ చూడండి. స్టేజ్ 1 ఏముంది, 100 degree C 100 degree C. టెంపరేచర్ సేమ్ గా ఉంది. ఇక్కడ స్టీమ్ వాటర్ అంటే ఏం తీసుకోవాలి, లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్. Q1 is equal to mLV which is equal to మాస్ ఇక్కడ 1, LV అనేది వాటర్ కి 540. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు 540 క్యాలరీస్. సెకండ్ స్టేజ్ చెప్పండి. సో 100 degrees 0 degrees. సో టెంపరేచర్ లో డిఫరెన్స్ ఉంది. ఈ ఫార్ములా యూజ్ చేసుకోండి. Q2 is equal to ms delta T. m అనేది 1, s అనేది వాటర్ యొక్క స్పెసిఫిక్ హీట్ 1, డెల్టా T 100 minus 0 which is equal to 1 into 1 into 100 which is equal to 100 calories. నెక్స్ట్ చూడండి, స్టేజ్ 3 0 degree C వద్ద వాటర్ ఏంగా మారుతుంది, ఐస్ గా మారుతుంది 0 degree C వద్ద. సో ఇక్కడ ఐస్ గా మారిందంటే ఇక్కడ ఫార్ములా ఏం తీసుకోవాలి, Q3 is equal to mLF. సో లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ ఆఫ్ ఐస్ ఎంత, 80 calories per gram. So Q3 is equal to 1 into 80 calories. Total heat absorbed
are released. Q is equal to Q1 plus Q2 plus Q3. చెప్పండి Q1 ఎంత 540, Q2 ఎంత 100, Q3 ఎంత 80. సో 0, 12, 5, 6, 7. సో ఆన్సర్ ఏమి 720 క్యాలరీస్. హోప్ యు అండర్స్టాండ్ టుడేస్ టాపిక్. ఈరోజు టాపిక్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ రోజుకి ఇంతే. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. సో వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ బాక్స్ లో తప్పకుండా మీ వాల్యుబుల్ సజెషన్స్ ని పోస్ట్ చేయండి. సో అప్పుడు దాకా జై హింద్.